IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హలో అండి విజ్ఞాన్ గారు. సో ప్రస్తుతానికి బుల్లి తెర పైన అన్స్టాపబుల్ షో ఎంత హాట్ టాపిక్ అయిందో మనం చూసాం. ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్, రెండు సీజన్లో కూడా బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి. బాలకృష్ణ గారిని ఇంకొక రేంజ్లోకి తీసుకెళ్ళాయి. అంటే ఆయన యాంకరింగ్ ఆయనలాగా చూడగలిగాం. ఇప్పుడు సీజన్ 3 అంటూ వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? సీజన్ 3 కంటే ముందు 2.5 కూడా ఒక చిన్న సీజన్ వచ్చింది, ఇద్దరు ముగ్గురులతో కదా, మా మధ్యకాలం ఎలక్షన్ టైంలో వచ్చింది. సరే సీజన్ 3 చాలామంది ఎప్పటి నుంచో చిరంజీవి గారు వెళ్తారు అని అనుకున్నారు. ఆయన ఎందుకో రాలా. మరి అప్పట్లో స్మితా షోకి వెళ్ళాడు, ఇక్కడికి రాలా. సో వాళ్ళు అనుకున్నారు వస్తే బాగుండు అని చెప్పేసి. ఈసారి ఒక ఫ్రెండ్షిప్ అయితే కుదిరిందిగా. ఆయన పార్టీ నెక్స్ట్ విలీనం అవుతుందేమో తెలియదు, కానీ ఇప్పుడైతే పార్టీ జస్ట్ దాన్ని ఏమంటారు, పొత్తులో ఉన్నారు. అండ్ నెక్స్ట్ అలాగే మంచి ఫ్రెండ్ రిలేషన్ ఉంది. గతంలో నీకు పవన్ కళ్యాణ్ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా రావచ్చు, తప్పేం లేదు. మంచి హ్యాపీగా వెళ్ళొద్ది. ఆయనతో ప్రారంభిస్తారు. చిరంజీవి రామచరణ్ పక్కపక్కన కూర్చోబెట్టి మాట్లాడదామని ఒకటి. నెక్స్ట్ కేటీఆర్ని కేసీఆర్ని పిలుస్తారు అని ఇంకోటి. వాళ్ళకి ఏముందామని తెలియదు. అండ్ అలాగే రేవంత్ రెడ్డిని పిలుస్తారు అని చెప్పేసి ఇంకోటి. రేవంత్ రెడ్డిని మన సీతక్కని కూర్చోబెట్టుతారంట. వాళ్ళిద్దరి మధ్యలో బంధం, వాళ్ళు ఎలా అంటే వేరే పార్టీని. ఇంకొక హాట్ రూమర్ చెప్పనా? రూమర్ అని ముందే అంటున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యుల బంధం అంటూ ఉంటారు రాజకీయాలలో. వీళ్ళిద్దరిని కూడా అంటే ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టబోతున్నారు అనే ఒక వార్త కూడా ఉంది. వచ్చాడు కదా అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరు కూర్చుంటే ఆ కాంబో వేరు కదా, కాంబినేషన్ కూడా వేరులే. అది ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, దట్టు గురు శిష్యులు ఉంది, అదొకటి ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే రజనీకాంత్ గారు లాస్ట్ టైం పాపం ఆయన విగ్రహావిష్కరణ శత జయంతి వేడుకలకు వస్తే రాష్ట్రమంతా వైసీపీ వాళ్ళు అవమానించారు పాపం. సో కొంచెం తులుపాల్సిన అవసరం మనకు కూడా ఉంది. అండ్ రావాలి, అతను వస్తాడని ఒకటి. అండ్ ఇలా 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 కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ సీజన్ కనుక నిజంగా ఈ గెస్ట్లతో వస్తే ఇది నెక్స్ట్ లెవెల్. ఇది మెయిన్ గెస్ట్లు. మళ్ళీ మధ్యలో వీళ్ళు ఉంటారు, వాళ్ళ అల్లుడు, కూతురు, కొడుకులు, మోక్షజ్ఞ, అందరు కలిపి ఒక ఎపిసోడ్. మళ్ళీ వాళ్ళ ఏదైనా సినిమా ప్రమోషన్ల కోసం వచ్చేవాళ్ళు అయ్యేలాగా ఉంటాయి. ఇప్పుడు 10 సీజన్లో ముఖ్యమైన వాళ్ళు 4-5 ఉంటారు. ఇటు సినిమాలను అటు రాజకీయాలను కలిపి ఆ షో నిర్వహించడం అంతే కదా, ప్రతిసారి అంతే. మెయిన్గా ఇప్పుడు లాస్ట్ టైం అంటే ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్, చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడ్, అలాగే కిరణ్ కుమార్ గారి ఎపిసోడ్, ఇట్లా కొన్ని మంచి హైలైట్స్ అయ్యి మధ్యలో ఆడపతాడప ఇవి వెళ్ళిపోయాయి. ఈసారి కూడా ఇప్పుడు హైలైట్స్ అంటే చిరంజీవి గారి ఎపిసోడ్, చిరంజీవి రామచరణ్ అందుకు ఫోన్ చేశాడు కదా, నువ్వెందుకు రావట్లే ఈ షోల కంటే మీ పిలుపు దూరంలో ఉన్నాను అన్నాడు అప్పుడు లీడ్. సో అలా చిరంజీవి అండ్ రామ్ చరణ్ ఒక ఎపిసోడ్, రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారు ఒక ఎపిసోడ్, రజనీకాంత్ గారు ఒక ఎపిసోడ్. అండ్ అలాగే ఈ కేటీఆర్ది ఉంటుందో ఉండదో నాకు తెలియదు, ఉంటుంది అని చెప్పేసి ఒక వార్త. బేసికల్లీ ఈలోపు కవిత గారు వచ్చేస్తే కేటీఆర్ గారు, కవిత గారు అలా కూడా ఉంటుంది. కవిత గారు వస్తే అది వేరే విషయం. మళ్ళీ ఏమైంది ఏంటి ఆరాలు తీసుకుంటే అన్ని రాజకీయాలు ఉండేది రాజకీయ నాయకులే, బట్ మాట్లాడేది చిన్నప్పుడు విశేషాలు, పర్సనల్ లైఫ్ కదా, బాగుంటది. ఎప్పుడు రాజకీయాలే కాదు. వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఉండు, మధ్యలో ప్రమోషన్స్ గిమోషన్స్ వేసు ఆ మోక్షజ్ఞలతో వీళ్ళతో వాళ్ళతో అలా వెళ్ళిపోతుంది. అండ్ చాలామంది అనేది ఏంటంటే దీంట్లో నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాల కలిసి రాబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త. కానీ నాకు తెలిసి రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆహాకి సమంత పనిచేసింది, శామ్. పైగా నిర్మాత కూడా సమంత అంటేనే ఇష్టం చాలా వరకు. సో నా ఉద్దేశంలో రాకపోవచ్చు, లేదా సమంతనే తీసుకొచ్చి బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయొచ్చు, అదొక స్టార్ ఎపిసోడ్ అయిపోతుంది కదా నెక్స్ట్ సమంత గారు కనుక వస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు గెస్ట్లని చేసి సీజన్ని మొత్తానికైతే ఒకలాగా ప్లాన్ చేసే దాంట్లో ఉన్నారు. చాలా తొందరగా అంటే బిగ్ బాస్ అయిపోతే వస్తుందో లేకపోతే బిగ్ బాస్ సీజన్. యాక్చువల్లీ ఇప్పుడు అది కూడా డౌట్, కాంపిటీషన్ అది వచ్చింది అనుకో, అసలు ఏ షో చూడాలో జనాలకు అర్థం కాదు. అది ఆహాలో ఉంటుంది, ఓటీటీలో ఉండేది ఎక్కడికైనా ఉంటుంది, ఎప్పుడైనా చూడొచ్చు. ఇది కూడా లైవ్ చూసే వాళ్ళకే కొంచెం ఇబ్బంది, కానీ ఈ ఎపిసోడ్ కూడా ఉంటుంది. 2 ఎపిసోడ్లు కలిపి కూడా నెక్స్ట్ డే కూడా చూడొచ్చు. పోటీ ఏం కాదు, టీవీలో వస్తేనే క్లాష్ అవుతాయి. ఇది పెట్టాలి అది పెట్టాలి ఒకే టైంకి అని. కానీ ఓటీటీలే కదా, రెండు ఓటీటీలో ఉంటాయి. ఈ రోజు ఎపిసోడ్ డిస్నీ హాట్‌స్టార్ లో ఉంటుంది, అదేమో ఆహాలో ఉంటుంది. అంతే, ఒక 2 గంటల టైం ఇస్తే గంటది కూడా చూసుకోవచ్చు, పెద్ద విషయం కూడా కాదు.
కాకపోతే ఈ అక్కడ బిగ్ బాస్ లో ఎవరు రాబోతున్నారా, ఈ కంటెస్టెంట్లు ఎవరా అనేది ఎంత ఉత్సాహంగా ఉందో, ఇప్పుడు ఈ సీజన్ లో ఎవరు రాబోతున్నారా. నెక్స్ట్ అసలు బిగ్ బాస్ గురించి చాలా మంది ఎలా అయితే రివీల్ చేసి ఇది చేస్తారో, సేమ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ అయిన తర్వాత కూడా దాని గురించి బోలెడన్ని వార్తలు వస్తాయి. అంటే ఆ రేంజ్కి వెళ్ళింది ఆ షో నా రేంజ్ తీసుకెళ్ళడానికి బాలయ్య గారు మెయిన్ కారణం. అసలు చెప్తున్నాను, ఒక సెకండ్ యాంగిల్ చూపించారు ఆయన. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక రియాలిటీ షో చేయాలంటే డాన్స్ షోలే అనుకుందామమ్మా, ఓ 10 డాన్స్ టీమ్ లీడరు, వాళ్ళ వెనకాల అంతమంది 3-4 జడ్జిలు, వాళ్ళ మెంటర్స్, 4-5 యాంకర్లు, అసలు ఎంత హడావిడి. ఇది అట్లా అవసరం 2 కుర్చీలు వేసి ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఎక్కడ లేని టీఆర్పీ తెచ్చారు. బిగ్ బాస్ హౌస్ అయినా సరే అందులో ఒక 20 మందిని దోలి వాళ్ళందరూ గోల అంతమంది చేసే గోల బాలకృష్ణ గారు చేశారుగా, చిన్న పిల్లలాగా. ఒక్క బాలయ్య గారు కూర్చోబెట్టి ఎదురుగా ఒక మనిషిని కూర్చోబెట్టి షోని ఇంతగా రక్తి కట్టించడం అసలు నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.